హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి ఫ్లోర్ పైన 8 డ్రా చేసి చూపిస్తున్నా అనుకుంటున్నారా? అయితే డీటెయిల్స్కి కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. మనకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా లైక్ డైజెషన్ ప్రాబ్లమ్స్, షుగర్, డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్లీప్, నిద్రలేకపోవటము, ఇన్సోమ్నియా, వెయిట్ గెయిన్, పొట్ట ఉబ్బటము, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, హెడేక్, మూడ్ స్వింగ్స్, కోపము, ఇలా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీలో కూడా అందరూ జనరల్గా ఈవెన్ డాక్టర్స్ కూడా ముందుగా ఫస్ట్ చెప్పేది మినిమం డైలీ వాకింగ్, నడక, డైలీ కాసేపు నడవమని చెప్తారు. ఈ నడవటం అనేది ఏజ్తో సంబంధం లేకుండా అందరం చేసే డైలీ మినిమం ఎక్సర్సైజ్ ఫర్ బాడీ. అన్లెస్ నీ బోన్స్ అరిగిన వాళ్ళు, లెగ్ ఇంజురీస్ అయిన వాళ్ళకి, లెగ్ సర్జరీస్ అయిన వాళ్ళకి నడవటం అవాయిడ్ చేయమంటాం. ఆ నడకని మనం ఇక్కడ జనరల్గా స్ట్రైట్గా కానీ, గ్రౌండ్లో బయట చేసినప్పుడు రౌండ్గా కానీ చేస్తాము. కానీ అదే నడవటం ఈ 8 నెంబర్ షేప్తో చేస్తే, నడిస్తే చాలా మంచిది. ఈ 8 నెంబర్ని అడ్డంగా చూస్తే ఇన్ఫినిటీ షేప్. ఇన్ఫినిటీ అంటే అనంతం. సో మనం ఈ 8 నెంబర్ ఇన్ఫినిటీ షేప్తో వాక్ చేస్తే ముందు చెప్పిన సమస్యలే కాకుండా చాలా మనకు వచ్చే తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలు మనకు తెలియకుండానే క్యూర్ అవుతాయి. నర్వస్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేసి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మెంటల్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇదే వాకింగ్ చెప్పులు లేకుండా చేస్తే మన పాదాలలో ఉండే ప్రెజర్ పాయింట్స్ మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరుగుతుంది. ఈ 8 షేప్ వాకింగ్ హిప్, అబ్డామిన్ ట్విస్ట్ అవుతుంది. సో బాడీ కంప్లీట్గా టోన్ అవుతుంది. ఇది డైలీ మార్నింగ్ 15 to 30 minutes, ఈవినింగ్ 15 to 30 minutes చేయొచ్చు. ఈ వాక్ చేయాలంటే 8 షేప్పై కాస్త మన ఫోకస్ పెట్టాలి. సో మనం జనరల్గా చేసే వాక్లో మనం ఫోన్ మాట్లాడుతూనో, ఫ్రెండ్స్తో, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూనో వాక్ చేస్తాము. కానీ ఈ 8 షేప్ వాకింగ్లో ఫోన్ అవాయిడ్ చేసి ఫోకస్ బాడీ అండ్ 8 షేప్ వాకింగ్పై పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఒక్క 15 నిమిషాలు ఈ వాక్ చేస్తే నాజల్ బ్లాక్స్ ఉంటే కూడా క్లియర్ అవుతాయి, లంగ్స్ క్లియర్ అవుతాయి, సైనస్ ఇష్యూస్ తగ్గుతాయి, ఐసైట్ బాగుంటుంది, హియరింగ్ చెవులకి కూడా చాలా మంచిది. ఇది ఇంటి బయట వీలైతే బయట, లేదా ఇంట్లో ఇలా 8 షేప్ 8 నంబర్ డ్రా చేసుకొని, లేదా 2 చైర్లని 2 వైపులా పెట్టుకొని ఇలా నడవాలి. 8 షేప్ దూరం కనీసం 10 అడుగుల నుండి మనకు వీలైనంత దూరం పెట్టుకోవచ్చు. నార్త్ టు సౌత్ కానీ, ఈస్ట్ టు వెస్ట్ కానీ మంచిది. దీనికి ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా నడవచ్చు. ఇలా 8 ఆకారంలో నడవటం వల్ల స్పాండిలైసిస్, సయాటికా, మజిల్ ఇష్యూస్, నర్వస్ ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనందరం ఎలాగో వాకింగ్ చేస్తున్నాం డైలీ. అదే ఇప్పటి నుండి 8 షేప్లో వాక్ చేసి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.